అందరిలో స్ఫూర్తి నింపడానికి మా వంతు మేము ప్రయత్నం చేయడానికి కోసం వచ్చిన గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారికి, గౌరవ శాసనసభ్యులు ధర్మరాజు గారికి, జిల్లా ఈ ప్రాంతం డిఐజీ గారికి, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా దాతలు వాళ్ళందరినీ కూడా ముందుగా ప్రభుత్వం పక్షాన, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వాస్తవంగా క్రైమ్ నివారణ చేయడానికి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నా కూడా ఉన్న రిసోర్సెస్ని జాగ్రత్తగా మొబిలైజ్ చేసుకుంటూ ఎక్కడా ఎవరికి కూడా తగ్గకుండా ఇతర రాష్ట్రాలతో పోటీ పడడమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో మనం ఏ విధంగా నివారించగలుగుతామో ఆ స్థాయిలో వెళ్ళమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలతోటి లా అండ్ ఆర్డర్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన కూటమి ప్రభుత్వం చాలా అద్భుతమైన కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమైన ఒక నిర్ణయం అందులో ఏంటంటే ఎక్సైజ్ విధానంలో సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు పోలీసు వాహనాల కోసం, ఎన్ఫోర్స్మెంట్ కోసం, ఎవరైతే ఈ డ్రగ్స్కి, ఆల్కహాల్కి అలవాటు అవుతారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి కోసం ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా యంత్రాంగాన్ని బలోపేతం చేయాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనం రెవెన్యూ తెచ్చుకుంటున్నామో ఎక్సైజ్ నుంచి, అందులో ప్రతి సంవత్సరం 100 కోట్ల వరకు కేటాయించమని ఆయన ప్రత్యేకంగా కొత్త విధానంలో మేము రూపొందించాం. కానీ సమాజంలో అందరిది ఒక బాధ్యత ఉంది. ఇది కేవలం ప్రభుత్వం పక్షాన్ని చూసుకోవాల్సిన సందర్భమే కాదు. ఆర్థికంగా మన రాష్ట్రంలో ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పెద్ద మనసుతోటి ధర్మరాజు గారు వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసికట్టుగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న 6 పోలీస్ స్టేషన్స్కి వాళ్ళు ఒక్కొక్క వెహికల్ ఈరోజు 10 లక్షల రూపాయల చొప్పున 60 లక్షల రూపాయలు విలువ చేసే వాహనాలు ఈరోజు అందించడం అనేది గొప్ప విషయం. అదేవిధంగా చింతలపూడి నియోజకవర్గం నుంచి రోషన్ గారి నియోజకవర్గంలో గోద్రేజ్ సంస్థ వారు కూడా ఒక వెహికల్ తీసుకొచ్చి ఈరోజు మొత్తం 7 వాహనాలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందించడం. ఎస్పీ గారు చెప్పినట్టు బహుశా భారతదేశంలో ఎక్కడ జరగలేదేమో ఈ విధంగా 19 వాహనాలు ఈ రోజున మన పోలీస్ డిపార్ట్మెంట్ అందించగలిగాం. ఖచ్చితంగా దీనివలన మన రెస్పాన్స్ టైం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా సరే క్రిటికల్ కండిషన్లోనే మనం 100 ఫోన్ చేసి మనం వాళ్ళ సహాయం కోరుకుంటాం, లేకపోతే స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందికి మనం అలర్ట్ చేస్తాం. కానీ దాన్ని రెస్పాండ్ అయ్యే విధానంలో మనకి సరైన వాహనం లేకపోవడం వలన కూడా చాలా సందర్భాల్లో జాప్యం వలన పొరపాటు జరగచ్చు. అందులో మనకి ప్రత్యేకంగా ఏలూరు జిల్లాలో ఎక్కువగా మనకి హైవేస్ ఉన్నాయి. ఈ హైవేస్ పెట్రోలింగ్ అట్ ద సేమ్ టైం లోకల్గా ఉన్న మన పోలీస్ సిబ్బందికి అందుబాటులో ఉండడానికి వాహనాలు ఏర్పాటు చేయడం అనేది మనస్ఫూర్తిగా ధర్మరాజు గారి సారథ్యంలో ఆ దాతలు ఎవరైతే ముందుకొచ్చి ఈ సందర్భంగా అందించారో వారితో పాటు మినిస్టర్ పార్థసారథి గారు చెప్పినట్టు అందరికీ ఇది ఒక మోటివేషన్. ఆ స్పిరిట్ని మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సిఎస్ఆర్ ఫండ్స్ అన్నప్పుడు మనం కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం కాకుండా కొత్తగా ఆలోచించిన విధానం ఇది లా ఎన్ఫోర్స్మెంట్ కోసం, లా అండ్ ఆర్డర్ కోసం, అదేవిధంగా సమాజానికి మనం ఒక బలమైన సంకేతం ఇవ్వడానికి కోసం ఉన్నామే, మీకు భద్రత కోసం, మీ భద్రత మేము కాపాడుకుంటాం, అది మా డ్యూటీ అనే ఫీలింగ్ తోటి, చక్కటి ఆలోచనతోటి ప్రత్యేకంగా ఎస్పీ గారు తీసుకున్న అనేక కొత్త టెక్నాలజీని చొరవ చూపిస్తున్న విధానాన్ని నేను ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ప్రజల తరఫున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నాను. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అద్భుతంగా చేయాలి భవిష్యత్తులో ప్రభుత్వం పక్షాన. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మీరు అందించిన ఈ సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రత్యేకంగా మిత్రుడు ధర్మరాజు గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే మా అందరికి కూడా మోటివేట్ చేసే విధంగా మరి ఇన్ని వెహికల్స్ వారి మిత్రులందరూ కూడా కలిసి ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, మరి ఏలూరు జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు, డిఐజీ గారి నేతృత్వంలో, అదేవిధంగా కలెక్టర్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పగలను. ఎందుకంటే స్పీడ్ గురించి మాట్లాడుతున్నారు. నూజివీడులో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగితే వాళ్ళు కెమెరాస్ లేకపోతే వాళ్ళకున్న రికార్డ్స్ ఏదైనా కానీ వాళ్ళు దొంగని ఐడెంటిఫై చేయగలిగారు. వెంటనే వెళ్ళి ఆ దొంగ ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులు కాపలా కాశారు. వాడు వచ్చి ఏమన్నాడు తెలుసా, ఏం సార్ నాకంటే ముందు మీరే మా ఇంటికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తే, అంటే పోలీస్ ఎంత ఫాస్ట్గా. సో వారికి మనం కనుక ఫెసిలిటీస్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయగలిగితే మన పోలీస్ వండర్స్ చేయగలదని చెప్పేసి భావిస్తాను. అంతేకాకుండా లక్నోలో మా దగ్గర నూజివీడులో దొంగతనం చేసి లక్నోలో వెళ్తే అక్కడికి వెళ్ళి అది పెద్ద మాఫియా అంట. వాళ్ళు చెప్తుంటే హిందీ సినిమా చూసినట్టు అనిపించింది నాకు. అక్కడి నుంచి కూడా వాళ్ళు పట్టుకొచ్చి రికవరీ చేశారు. పోలీస్ డూయింగ్ ఇస్ ఎక్సలెంట్ జాబ్. వీటితో ఇప్పుడు ఏదైతే ధర్మరాజు గారి మోటివేషన్తో చేశారో తప్పకుండా మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎస్పీ గారితో మాట్లాడి ఏమి చేయాలో చేస్తానని నా వంతు నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాం. ధర్మరాజు గారిని ప్రత్యేక అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. మా ఉంగుటూరు నియోజకవర్గంలో
ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో అలాగే ప్రజలకి సేవ చేద్దామని ముందుకు వచ్చారో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఇలాగ 6 వెహికల్స్ని కూడా డొనేట్ చేయడం, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మనోహర్ గారు, అలాగే మన హౌసింగ్ మినిస్టర్ గారు పార్థసారథి గారు, మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐజీ గారు, నా తోటి ఎమ్మెల్యేలు, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఎక్కడైతే మనకు క్రైమ్ జరుగుతుందో అక్కడ ఇమీడియట్గా వెళ్తే ఎస్పీ గారు చెప్పినట్టు దాన్ని వెంటనే సాల్వ్ చేసి చాలామంది ప్రాణాలని అలాగే ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ఈ వెహికల్స్ ఉపయోగపడతాయని పూర్తిగా నమ్మి అందరినీ కూడా కోరిన వెంటనే వాళ్ళందరూ కూడా ఇచ్చిన వాళ్ళకి మీ అందరి తరపున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రివర్యులు శ్రీ పార్థసారథి గారు, ఉంగుటూరు ఎమ్మెల్యే గారు, చింతలపూడి పోలవరం ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఏలూరు జిల్లాలో ఉంగుటూరు ఎమ్మెల్యే గారి సహకారంతో, మన గోద్రేజ్ కంపెనీ వారి సహకారంతో దాదాపు 7 వెహికల్స్ మాకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖకు వచ్చాయి. సో ఇవన్నీ ప్రజల భద్రత కోసము, ప్రజల సేవలో ప్రజలను రక్షించడానికి మెరుగైన మేము సర్వీస్ అందిస్తామని తెలియజేస్తూ దాదాపు 19 వెహికల్స్ మాకు ఇంతవరకు ఇచ్చారు. ప్రభుత్వం వారు కూడా త్వరలో మాకు కొన్ని వెహికల్స్ ఇవ్వబోతున్నారు. దాంతో మేము మెరుగైన సర్వీసెస్ ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మంత్రులందరికీ ప్రజాప్రతినిధులు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంత్రివర్యుల గారికి, మన నాదెండ్ల మనోహర్ గారికి, తర్వాత మన జిల్లా మంత్రి గారు పార్థసారథి గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అందరికీ ఈరోజు ఒక చక్కని కార్యక్రమం మనము ఏలూరు జిల్లాలో చేసుకుంటున్నాము. ఒక ప్రజా భద్రత యొక్క స్ఫూర్తితోటి దానాల్లో కల్లా చాలా దానాలు గొప్పవని చెప్తారు. ఎప్పుడు చెప్పని దానము అన్నిటికంటే నా ఉద్దేశంలో గొప్ప దానం ఏంటంటే భద్రతకి ఎవరైతే దానం చేస్తారో అది చాలామంది జీవితాలని చాలా క్లిష్టమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు పడేస్తుంది. ఎవరు సహాయం చేయలేని పరిస్థితుల్లో, వాళ్ళు హెల్ప్ చేసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే పోలీసులకు ఫోన్ చేస్తారు. అలాంటి టైంలో పోలీసు కానీ త్వరగా స్పందిస్తే ఎన్నో వేల కుటుంబాలు నిలబడతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మన జిల్లాలో 43 మినిట్స్ ఉండేది ఒక పోలీస్కి 112 కాల్ చేసినాక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం. ఇప్పుడు అది తగ్గి 12 మినిట్స్కి వచ్చింది. దానికి కారణం ఏమంటే జిల్లా వ్యాప్తంగా దాతలు ఎంతోమంది ముందుకొచ్చి మన మినిస్టర్ సార్స్, ఎమ్మెల్యే గారి చొరవలతోటి 19 వెహికల్స్ ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి నాకు తెలిసి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ఎక్కువ డొనేషన్స్ ఇవి వెహికల్స్ పరంగా. ఆల్మోస్ట్ 2 కోట్ల విలువైన వెహికల్స్ మనకి ఇప్పటి వరకు డొనేషన్ వచ్చాయి. ఇవే కాకుండా మొత్తం ఏ దేశంలో కంటే హైయెస్ట్ మ్యాట్రిక్స్ 40 డ్రోన్స్ ఈరోజు ఏలూరు జిల్లాలో తిరుగుతున్నాయి. ఒక్కొక్క డ్రోను 100 మంది పోలీసులతో సమానం. అట్లాంటి డ్రోన్స్ మన దగ్గర ఒక 4 డ్రోన్స్ మనకి డొనేట్ చేశారు. సో ఇట్లా మీ సిఎస్ఆర్ దాతృత్వ భావం ఎక్కువగా భద్రత మీద కేటాయిస్తే చాలా జీవితాలు ఇంప్రూవ్ అవుతాయి. వాళ్ళకి వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు మనం కాపాడగలుగుతాం. ఈ దాతృత్వం దాతలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.